హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన వార్త, ఇక రైతుల ఖాతాల్లో నిధులు జమ ముందుగా వారికే అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ముందుగా ఎవరెవరి ఖాతాల్లో ఈ నిధులు జమ చేస్తారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు వచ్చేటండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ రాష్ట్రంలోనే రైతాంగానికి పెట్టుబడి సాయం అందించే ప్రతిష్టాత్మక రైతు భరోసా పథకం అమలుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిధులను అధికారికంగా విడుదల చేయనున్నారు. అయితే ఈసారి నిధుల పంపిణీ ప్రక్రియను విడతల వారీగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి విడతలో అత్యంత తక్కువ భూమి కలిగి ఉన్న పేద చిన్నకారు రైతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కేవలం 1 ఎకరం లేదా అంతకంటే తక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో మొదటగా 6,000 చొప్పున పెట్టుబడి సాయం జమ కానుంది. ఈ నిర్ణయం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనే నిరుపేద రైతులకు సాగు సీజన్ ప్రారంభంలోనే ఎంతో అవసరమైన ఆర్థిక ఉపశమనం లభించనుంది. ఇక తొలి విడతలో 1 ఎకరం లోపు రైతులకు నిధులు అందిన తర్వాత తదుపరి దశలో మిగిలిన రైతులకు ఈ పెట్టుబడి సాయాన్ని విస్తరించనున్నారు. ఇక రెండవ విడతలో 2 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు, ఆ తర్వాత కొంత వ్యవధిలోనే 5 ఎకరాల సాగు భూమి కలిగిన రైతులకు నిధులు విడుదల చేయనున్నారు. ఇక 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న పెద్ద రైతులకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోనే నిధుల లభ్యత సర్దుబాటును బట్టి విడతల వారీగా అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని ఆర్థిక వ్యవసాయ శాఖల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమబద్ధమైన విధానం ద్వారా నిధుల కొరత రాకుండా చూసుకోవడంతో పాటు నిజమైన అర్హులైన చిన్న రైతాంగానికి సకాలంలో మేలు జరుగుతోందని ప్రభుత్వం భావిస్తుంది.